విష్ణు అయితే అలా అలా అక్కడ ఫోన్ మాట్లాడుకొని కూర్చుని ఉంటాడు. ఇంతలో అక్కడికి ఛాయ అయితే ఐస్ క్రీమ్ తింటూ వెళ్తుంది. ఇంతలో విష్ణు ఫోన్ మాట్లాడుతూ ఉంటే ఇదా ఇలా కూర్చో అని చెప్పి వైష్ణవి అనుకొని తన చేతిలో ఉన్న ఐస్ క్రీమ్ని అయితే విష్ణువర్ధన్ తీసుకుని తినేస్తాడు. అది చూసి ఛాయ అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి ఈ అంకుల్ ఇలా చేస్తున్నారని చెప్పి అనుకుంటూ ఉంటుంది. విష్ణు అయితే ఫోన్ మాట్లాడుతూ ఏమీ మాట్లాడకుండా అలా తన ఐస్ క్రీమ్ని అయితే తింటూ ఉంటాడు. అది చూసి ఛాయ అయితే ఏంటి నా ఐస్ క్రీమ్ తినేశారు అని చెప్పి ఏడ్చుకుంటూ బాధపడుతూ ఛాయ అయితే అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంతలో వరలక్ష్మి అయితే అలా బాధపడుతున్న ఛాయని చూసి ఏంటమ్మా ఏమైంది అని చెప్పి అడిగితే మొన్న మన ఇంటికి వచ్చారు కదా ఒక అంకుల్, ఆ అంకుల్ నా చేతిలో ఉన్న ఐస్ క్రీమ్ తీసుకొని తినేశారమ్మా అని చెప్పి అంటుంది. అది విన్న వరలక్ష్మి అయితే వెళ్ళి విష్ణువర్ధన్ని నిలదీసి అడుగుతుంది. అసలు మీకు బుద్ధి ఉందా? చిన్నపిల్లల చేతిలో ఐస్ క్రీమ్ తీసుకొని తినడం ఏంటి? కావాలంటే కొనుక్కొని తినచ్చు కదా అని చెప్పి వరలక్ష్మి అంటూ ఉంటుంది. ఆ మాటలకు విష్ణు అయితే షాక్ అవుతాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.